టీవీఎస్ ఎక్సెల్ రోడ్ కూడా దాటి వెళ్ళిపోతున్నాడు రా నాయన, ఇజ్జత్ పోతుంది. 50 కిలోమీటర్ స్పీడ్ అవుతాడు ఆయన. హలో మేడే బంగారం, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు D1 తీసుకొచ్చేసారు బ్యాక్ టు బ్యాక్ రివ్యూస్. ఇది హోండా యాక్టివా QC1. సో అది యాక్టివా ఇది QC1. యాక్టివా అనే పేరు దీనికి అటాచ్ లేదనుకుంటా, ఇది జస్ట్ QC1 మాత్రమే. మోర్ అఫోర్డబుల్ వేరియంట్, అంటే అండర్ 1 lakhలో మీకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ హోండా వస్తుందంటే ఇది QC1. అండ్ ఇది ఇమీడియట్లీ అవైలబుల్ మన షోరూమ్స్లో. యాక్టివా ఈకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరము, ఆ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ సెటప్ చేయడం. సో అది ఫేజ్డ్ వైజ్లో మీకు లాంచ్ అవుతుంది. మన హైదరాబాద్ రావడానికి టైం పడుతుంది, కానీ ఇది ఇమీడియట్గా అవైలబుల్ ఉంటుంది. సో దీని ధర కూడా చాలా తక్కువ. అండ్ దీని ఒక బ్యాటరీ కెపాసిటీ డీటెయిల్స్ అవన్నీ చూసుకుందాం. సో బ్యాటరీ కెపాసిటీ చూసినట్లయితే 1.5 kWh బ్యాటరీ ప్యాక్ దీన్ని పవర్ చేస్తుంది. దాంట్లో మనం చూసాము 2 1.5 kWh బ్యాటరీ ప్యాక్స్ మనకి దాంట్లో దొరుకుతున్నాయి, దేంట్లో మన యాక్టివా ఈలో. కానీ దీంట్లో కేవలం ఒకటే ఫిక్స్డ్ బ్యాటరీ, అది కూడా 1.5 kWh మాత్రమే. సో దానికి వచ్చే రేంజ్ కూడా దాని తగినట్టు 80 kilometers రేంజ్ మాత్రమే, దానికంటే ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అది IDC రేంజ్ అంటున్నారు, సో ట్రూ రేంజ్ ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. అండ్ టాప్ స్పీడ్ అనేది 50 km/h. సో సిటీలో మనం ఎక్కువ నడిపామని వాళ్ళు 50 km/h స్పీడ్ ఇస్తారు. డిజైన్ అయితే ఆల్మోస్ట్ సేమ్ అదే. దానికి ఇక్కడ డిఆర్ఎల్ వస్తుంది, దీనికి డిఆర్ఎల్ లేదు. LED హెడ్ ల్యాంప్ వస్తుంది దీనికి మళ్ళీ LED హెడ్ ల్యాంప్ కాదా చూస్తే తెలుస్తుంది. బట్ ఎనీవే టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. దానికి డిస్క్ బ్రేక్ వస్తుంది, దీనికి డిస్క్ బ్రేక్ లేదు. దానికి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి, దీనికి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ లేవు, నార్మల్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. డ్రమ్ బ్రేక్ ఉంది దీనికి, దానికి డిస్క్ బ్రేక్ వస్తుంది, అదొకటే డిఫరెన్స్. కానీ టెలిస్కోపిక్ ఫోక్స్ రెండింటికి వచ్చాయి, అది మంచి విషయము. సీట్ కూడా దాని ప్రీమియం క్వాలిటీగా ఉంది. రెండు ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్ లేఅవుట్, సేమ్ సీట్ లేఅవుట్ కూడా. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి గ్లవ్ బాక్సెస్ ఇచ్చారు. ఇక్కడ మనకి USB ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, USB ఛార్జ్ పెట్టుకొని మీరు ఇక్కడ దీనికి ఫోన్ పెట్టుకోవచ్చు. దానికి కీలెస్ సిస్టమ్ అనమాట, కీ ఫాబ్ ఉంటుంది దీంట్లో, కీ సిస్టమ్ విత్ మల్టీ ఫంక్షన్ ఇది. సో ఇప్పుడు మనం సీట్ దగ్గర పెట్టుకొని ఇది ఓపెన్ చేస్తే 26 liters బూట్ స్పేస్ అనమాట. క్లాస్ లీడింగ్ బూట్ స్పేస్ అనేది ఇక్కడ వస్తుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో. దానికి అసలు బూట్ స్పేస్ ఉండదు, ఎందుకంటే స్వాపబుల్ బ్యాటరీస్ రెండు కూడా మనకి అక్కడ స్పేస్ తీసుకుంటాయి. వెనకాల కూడా టైల్ ల్యాంప్ ఉంది, ఒకసారి మనము ఇది ఆన్ చేసి చూద్దాము. దాంట్లో 7-inch కలర్ TFT కన్సోల్ వస్తుంది. దీంట్లో మనకి ఒకలాంటి సెగ్మెంటెడ్ డిస్ప్లే ఉంది, LCD డిస్ప్లే మాత్రమే. సో మీకు చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. దీంట్లో రైడింగ్ మోడ్స్ స్టాండర్డ్, ఈకో. సో దాంట్లో స్పోర్ట్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, దీంట్లో ఈకో స్టాండర్డ్ మాత్రమే. అండ్ సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, ఇక్కడ స్పీడోమీటర్ ఉంది, బ్యాటరీ SOC స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఉంది, ఓడోమీటర్ ఉంది. ఇక్కడ ఓడోమీటర్ కనిపిస్తుందా? ఓడోమీటర్ ఇక్కడ. ఓకే, హై బీమ్ లో బీమ్ ఫ్లాషర్ ఉంది. దాంట్లో పాస్ స్విచ్ కూడా ఇక్కడ ఇచ్చారు. మళ్ళీ పార్కింగ్ బ్రేక్ అనేది ఇచ్చారు, చాలా మంచి విషయం. స్లోప్లో ఉన్నప్పుడు మనం పార్కింగ్ బ్రేక్ ఇది పెట్టుకోవచ్చు, సచ్ దట్ ఇట్ డజంట్ రోల్ బ్యాక్. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ బటన్ ఇచ్చారు. అండ్ నేను చెప్పిన మల్టీ ఫంక్షన్ ఇగ్నిషన్ స్లాట్ విత్ సీట్కి డెడికేటెడ్ ఇది. ప్లస్ మనకి లెగ్ రూమ్ కూడా బాగానే ఇచ్చారు. ఆ సీట్ హైట్ కూడా ఇంచుమించు అంటే తక్కువనే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అంతే కూడా నేను డీటెయిల్స్ అనేది మీకు స్క్రీన్ పైన వదిలేస్తాను, ఎంత సీట్ హైట్ ఎంత ఇది అనేది, గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. అండ్ మనకి చాలా తొందరగా ఇది కంప్లీట్ చేయాలి, ఎందుకంటే ఈవినింగ్ ఫ్లైట్ ఉంది. ఛార్జింగ్ స్లాట్ ఇక్కడ ఉంది. ఫుట్ పెగ్స్ మనకి ఇక్కడ రిట్రాక్టబుల్ ఫుట్ పెగ్స్ అనేది ఇచ్చారు. కొంచెం వరకు కాస్ట్ కటింగ్ అనేది తెలుసు. దాంట్లో PMSM మోటార్ వస్తుంది, పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్. దీంట్లో BLDC మోటార్ అనేది వస్తుంది, బ్రష్లెస్ DC మోటార్. మోనోషాక్ అనేది ఇక్కడ ఉంది. దాంట్లో 2 12-inch వీల్స్ వస్తాయి, ఫ్రంట్ అండ్ రేర్. దీంట్లో ఫ్రంట్ మాత్రమే 12-inch, వెనకాల 10-inch వీల్ వస్తుంది. సో BLDC మోటార్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. ట్విన్ షాక్ అబ్జార్బర్స్ అండి, ఎస్, వెనకాల ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు, అది చాలా మంచి విషయము. LED లైటింగ్, LED టర్న్ బ్లింకర్స్తో పాటు ఇక్కడ కనిపిస్తుంది. ఒక అతను ఇందాకనే చూసి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇక్కడ సపరేట్ పెట్టడం కంటే ఇక్కడ పెట్టడం బెటర్ కదా సార్, ఇది ఏమన్నా తగిలితే ఇరిగిపోతాయి కదా, మోటార్ సైకిల్ ఇరిగిపోతూ ఉంటాయి, ఇంటిగ్రేట్ చేస్తే బాగుండని ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. చూద్దాము కంపెనీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది. సో దీంతోపాటు మనకి ఛార్జర్ 330 watt ఛార్జర్ అనేది వస్తుంది, రెగ్యులర్ పోర్టబుల్ ఛార్జర్. అది అరౌండ్ 4.5 hours మీకు 0 to 80% ఛార్జ్ చేస్తుంది. అండ్ 6 hours 50 minutes ఫుల్ ఛార్జ్ 100% ఛార్జ్ చేస్తుంది. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. మీరు తెలుసుకోవాల్సింది రేంజ్ 80 kilometers, టాప్ స్పీడ్ 50 km/h. అండ్ దాంతోపాటు మనకి అదే బ్యాటరీ ప్యాక్ ఆప్షన్. బ్యాటరీ ప్యాక్ ఏమో 1.5 kWh బ్యాటరీ ప్యాక్. అండ్ మనకి ఛార్జింగ్ టైం ఏమో దగ్గర దాపు
7 hours ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో QC1 ఒక ప్రైసింగ్ మీరు చూసినట్లయితే 90,000కి ఒక హోండా బిల్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్, యూజబుల్ రేంజ్ అండ్ యూజబుల్ పవర్ వస్తుందంటే అది మంచి విషయమే. ఎక్స్ట్రాడినరీ స్పెక్స్ ఏం లేదు, స్పెక్ షీట్ పైన ఎక్స్ట్రాడినరీ రేంజ్ కానీ ఎక్స్ట్రాడినరీ టాప్ స్పీడ్ కానీ అట్లాంటిది ఏం లేదు. చాలా సింపుల్గా యూజబుల్ ఫీచర్స్తో పాటు వాళ్ళు ఇచ్చారు. అది నిజంగా ఎంతవరకు ప్రాక్టికల్గా యూజ్ అవుతుందో మనం ఇప్పుడు రైడ్లో తెలుసుకుందాము. సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం, లెట్స్ హిట్ ద రోడ్ నౌ. QC1 నడిపిస్తున్నాము, బిజీ స్ట్రీట్స్ ఆఫ్ బెంగళూరు. వన్ ఫైన్ ఆఫ్టర్నూన్, నైస్ అండ్ ప్లెజెంట్ ఆఫ్టర్నూన్ అనమాట ఇక్కడ. అండ్ నేను చెప్పినట్టు దీని ఒక క్విక్ డీటెయిల్స్: 1.5 kWh బ్యాటరీ ప్యాక్, 80 kilometers రేంజ్, 50 km/h టాప్ స్పీడ్, 330 watt పోర్టబుల్ ఛార్జర్తో పాటు మీకు 0 to 80% 4.5 hours ఇది ఛార్జ్ చేస్తుంది. సో ఇవన్నీ వివరాలు బండిది. కానీ ఇది వర్తా కాదా అంటే 90,000 రూపీస్కి ఎస్ హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందంటే జనాలు ఎవడి ఉంటారు. కానీ కనీసం ఒక 120 kilometers, ఇది 80 km IDC రేంజ్ అంట, మళ్ళీ రియల్ రేంజ్ అంత 50, మరీ దారుణంగా. సో అట్లీస్ట్ IDC రేంజ్ 120 ఇచ్చేసి, ఒక 3 kWh బ్యాటరీ ప్యాక్ ఇచ్చేసి, ఒక 80 km/h టాప్ స్పీడ్ ఇచ్చింటే ఈ ప్రైస్కి నిజంగా అరుపులు అర్పించేది, ఇది అందరిని వెనక్కి వదిలేసేది కాంపిటీషన్ని. కానీ అన్ఫార్చునేట్లీ అది కాదు, మనకు వచ్చేది ఇదే ఆఫరింగ్ అనమాట. ఇది ఒక 5 to 10 kilometers డిస్టెన్స్ రెగ్యులర్గా మీరు డైలీ వెళ్ళేసి రావాలనుకుంటే అలాంటి వాళ్ళకి ఇది గుడ్ ప్రపోజిషన్, వాల్యూ ప్రపోజిషన్. కానీ నార్మల్గా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిందే. ఎండ సడన్గా వస్తుంది, బీభత్సంగా కొడుతుంది. సో ట్రాఫిక్లో హ్యాండిల్ చేయడం, బ్యాలెన్స్, బండి హ్యాండ్లింగ్, ఫ్లికబిలిటీ, మనూవరబిలిటీ అంటే చాలా బాగుంది. చాలా టాప్ నాచ్గా చేశారు వెహికల్ని. చూడడానికి ప్రీమియం క్వాలిటీ స్కూటర్ లెక్క ఉంది ఈ కలర్స్లో. ఎస్పెషలీ సీటింగ్ కంఫర్ట్ బాగుంది, సీటింగ్ ఎర్గనామిక్స్ కూడా బాగానే ఉంది. ఒక ప్రాపర్ స్కూటర్ లెక్క ఉంది, ఏదో కరువు ప్రాంతంలో చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ లెక్క పేగులు బయట వచ్చి అట్లాంటిది ఏం లేదు. నీట్గా బాగా డిజైన్ చేసి, చెప్పాలంటే సేమ్ డిజైన్ అండి రెండింటికి. దాంట్లో LED DRL వస్తుంది, దీంట్లో DRL రాదు. దాంట్లో 12 inch వీల్స్ వస్తాయి ఫ్రంట్ అండ్ రైట్, దీంట్లో 12 ఫ్రంట్, వెనకాల 10, అట్లా కొన్ని మార్పులు ఉన్నాయి అంతేగాని మీదంతా సేమ్ టు సేమ్. అండ్ చూడడానికి పెద్దగా కనిపిస్తుంది, మంచి రోడ్ ప్రెజెన్స్ ఆఫర్ చేస్తుంది. సో ఆ పరంగా నేను చెప్తున్నాను, కంప్యూటర్ పరంగా సింగిల్ పర్సన్ రైడ్ చేయడానికైతే ఓకే. ఇప్పుడు నేను ఇద్దరిని ఎక్కించుకున్నానంటే మళ్ళీ అది ఎలా పనిచేస్తుందో, హిల్ అంటే ఒకలాంటి ఇన్క్లైన్ ఎక్కగలుగుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆల్రెడీ పవర్ అనేది చాలా అండర్ పవర్డ్గా అనిపిస్తుంది. 1.5 kWh బ్యాటరీ ప్యాక్ ఏంటండి ఈ రోజుల్లో జనాలు 240, 260 km రేంజ్ ఇస్తున్నప్పుడు బాగుంది. సస్పెన్షన్ కూడా ఇది అంత స్టిఫ్గా లేదు, యాక్టివా ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది. సో ఇది కొంచెం సాఫ్ట్గా ఉండడం మంచిగా ఉంది. ఇంకా కొంచెం సాఫ్ట్ కూడా చేయొచ్చు తలుచుకుంటే. ఈ 50-53కి వీళ్ళు టాప్ స్పీడ్ ఇది క్యాప్ పెట్టేసేయడము, రెస్ట్రిక్ట్ చేయడం అనేది పెద్ద ఇదైపోయింది. కొంచెం స్టిఫ్గానే ఉందిలేండి ఇది కూడా, అది చాలా స్టిఫ్. ఇంకా యాక్టివ్ అయ్యేది వైబ్రేషన్స్ అయితే 0 వైబ్రేషన్స్, చాలా రిఫైన్డ్. స్క్వీక్స్ అండ్ నాయిజెస్ ఏం లేవు. ఒక 90,000 బడ్జెట్లో ఈ స్కూటర్ అనేది ఓకే అనిపిస్తుంది. TVS XL రోడ్ కూడా దాటి వెళ్ళిపోతున్నాడు రా నాయన, ఇజ్జత్ పోతుంది. 50 km స్పీడ్ అవుతాడు ఆయన. ఓరి బాబోయ్. సరే బతికినాం, ఇజ్జత్ కాపాడుకున్నాము, వాడే స్లో చేసాడు కాబట్టి. సో మొత్తానికైతే 90,000కి ఇది హోండా స్కూటర్ అంటే, ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే ఓకే, మనం ట్రై చేయొచ్చు. కానీ కొంచెం బెటర్గా వాళ్ళు దీన్ని చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము. కనీసం 120 km IDC రేంజ్,
కనీసం 80 km/h ఇది టాప్ స్పీడ్. అండ్ మినిమం 3 kW బ్యాటరీ ప్యాక్ అన్న ఉండాలని నేను మనవి చేస్తున్నాను. అంతే అండి, వేరేం లేదు. బండి అయితే హోండా అంటేనే ఇంకా నమ్మకము. సో ఆ ఒక నమ్మకం విషయంలో వాళ్ళు అనేది ఏం లేదు. సో నేనైతే ఎంజాయ్ చేశానండి 2 స్కూటర్స్ బ్యాక్ టు బ్యాక్ నడిపించడము. మీరు వీడియో ఎంజాయ్ చేశారు లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు అవకాశం ఉంటే మీరు ఏ బండి కొంటారు? ఇదే 90,000 బడ్జెట్ ఉన్నదంటే మీ దగ్గర మీరు ఏ వెహికల్ కొంటారు? S1X ప్లస్ అట్లాంటిది కొంటారా? చేతక్ కొంటారా? మీరు చేతక్ కొంటారా? S1X ప్లస్ కొంటారా? లేకపోతే వేరేమన్నా కొంటారా? లేకపోతే దీన్ని ప్రిఫర్ చేస్తారా? మీకు ఎలా అనిపిస్తుంది ఈ స్పెక్ షీట్, ఈ యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అన్నీ దీనికి వర్తా కాదా? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.